ఈ మాదక ద్రవ్యాలను అడ్డం పెట్టుకొని వాళ్ళ జీవితాలతో ఆడుకోవడం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు అనే నేను అన్న మాట దగ్గర నుంచి ఫస్ట్ థింగ్ డ్రగ్స్ అరికట్టాలని దృఢ సంకల్పంతో ఈగిల్ ఏర్పాటు చేశారు. సోదరులారా, సోదరీమణులారా, మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, మన పిల్లలు భవిష్యత్తు బాగుండాలంటే మాదక ద్రవ్యాల నుంచి దూరం ఉండేటట్టు మనం ఇంట్లో నుంచి ఫస్ట్ వాళ్ళకు సూచనలు ఇవ్వాలి. గంజాయి అనేది ఈరోజు విచ్చలవిడిగా రాష్ట్రంలో ప్రతి ఒక్క దగ్గర ఉంది. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అది కంప్లీట్ గా అరికట్టడానికి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అలాగే మన హోంమంత్రి అనిత గారు ఒక కార్యక్రమం చేయడం జరిగింది. మీకు అందరికీ నేను విన్నపం చేసుకుంటున్నాను, ఒక తెలుగు బిడ్డగా మిమ్మల్ని అందరినీ మీకు మళ్ళీ చెప్తున్నాను, దయచేసి పిల్లలు ఎలాంటి భవిష్యత్తులో పెరగాలన్నా కూడా మీరు ఒక దృష్టి సాధించండి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఎంత మంచి పాలసీలు తీసుకొని వచ్చారో ఈ డ్రగ్స్ ని అరికట్టడానికి, గంజాయిని నిర్మూలించడానికి, గంజాయి నిర్మూలించే రహిత ఆంధ్రప్రదేశ్ ని మనం నిర్మించాల్సిందిగా ముఖ్యమంత్రి గారికి మరొకసారి నేను విజ్ఞప్తి చేసుకుంటూ, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు పేరు పేరున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాకు నూతనంగా ఎమ్మెల్సీ పదవి ఇచ్చి నా మీద నమ్మకం పెట్టి నేను కౌన్సిల్లోని మన పార్టీ తరఫు నుంచి చక్కగా మాట్లాడి నిజాలు బయటికి తీసుకొని వస్తానని అవకాశం ఇచ్చినందుకు మరొకసారి మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై అమరావతి, జై తెలుగుదేశం.